నమస్తే భయ్య. గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ పర్యటనకి వెళ్ళినటువంటి సంగతి మీకు తెలిసిందే. ప్రస్తుతం కొత్తగా ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి నారా లోకేష్ గారు, అలానే రామ్మోహన్ నాయుడు గారులతో కూడినటువంటి బృందంతోటి దావోస్ పర్యటనకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి? దావోస్ పర్యటనకు వెళ్ళినటువంటి ఇద్దరు ముఖ్యమంత్రుల గురించి, అంటే గతంలో జగన్ గారి గురించి గాని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి గాని ఏం చెప్పుకుంటున్నారు? చంద్రబాబు గారి పర్యటన ఎటువంటి ఫలితాలను అందిస్తదని మీరు భావిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇదేం ఫస్ట్ టైం కాదండి దావోస్కి వెళ్ళడం. నిన్న అక్కడ నేషనల్ ఛానల్స్, ఇంటర్నేషనల్ ఛానల్స్ ఏం చెప్తున్నారంటే దావోస్కి ఫస్ట్ ఇండియన్ పొలిటీషియన్ రావడం అనేది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరు దేని గురించి వచ్చాడు? అప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి, విభజన లేని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్ర కలుపున్న ఆంధ్రప్రదేశ్ కోసం వచ్చి హైదరాబాద్ని డెవలప్మెంట్ చేశారు. సో ఇప్పుడు ఆయన పోటీ పడుతుంది కూడా ఎవరితోటి? ఏదైతే ఆయన అభివృద్ధి చేశారో, ఏదైనా ఈరోజు ప్రపంచంలో స్థాయిలో హైదరాబాద్ని గుర్తింపు తీసుకొచ్చారో దాన్నే ఈరోజు ఆయన అభివృద్ధి చేస్తుంది. దాని గురించి ఆయన దాంతోనే పోటీ పడుతుంది. అక్కడ ఎవరు ముఖ్యమంత్రి? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు శిష్యులే, మాజీ శిష్యులు. ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ముఖ్యమంత్రి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ చంద్రబాబు నాయుడు గారు అనేది డ్రీమ్ బాయ్. వాళ్ళు దావోస్కి డ్రీమ్ బాయ్. అంటే ఇన్నిసార్లు ఏ పొలిటీషియను, ఏ భారతదేశం నుంచి ఇన్నిసార్లు రాని పొలిటీషియన్ ఇన్నిసార్లు ఎక్కువసార్లు వచ్చింది ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు గారు. అది వాళ్ళే చెప్తుంది, మనం చెప్పింది కూడా కాదు, చరిత్ర చెప్తుంది అది. సరే, ఇప్పుడు మీరు అంటున్నారు అసలు పెట్టుబడి ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని మనము ఎంచుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదని నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక 2-3 months బ్యాక్ ఈ ప్రభుత్వం ఫామ్ అయిన కొత్తలో నేను ఒక సార్ని కలిసాను. ఆ సార్ పేరైతే నేను చెప్పదలుచుకోలేదు. ఆయన సార్ ఏంటి సార్ ఈసారి దావోస్ మళ్ళీ సార్ వెళ్తున్నారు కదా అంటే, ఆయన నాతో పంచుకున్న విషయం ఏంటంటే, లాస్ట్ టైం 2014-19లో బాబు గారు దావోస్ వెళ్ళారు. అప్పుడు ఈయన కూడా ఆయనతో పాటు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఉంటున్న హోటల్ గదికి లైట్గా అద్దం క్రాక్ ఇచ్చి ఆ మంచు అంతా లోపలికి రావడం జరిగింది. అయితే ఆ చలికి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు లేటుగా పడుకున్నారు. కొంచెం లేటుగా లేచి ఈయన రెడీ అయ్యి వెళ్ళేటప్పటికి కింద విఐపి లాంజ్లో చూస్తే బాబు గారు లేరు అని ఎయిర్ అండ్ సెక్యూరిటీ అని అడిగితే, సార్ ఆల్రెడీ అక్కడికి ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోయారు అన్నారు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు, వచ్చిన ఇన్వెస్టర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఆయనతో అయిన తర్వాత, సార్ ఏంటి సార్ మీరు ఎలా వచ్చేసారు, అందరం కలిసి మీరు ముందు వచ్చేసారు సార్, ఇది మా హోటల్ రూమ్లో ఇట్లా జరిగిందంటే, నా రూమ్లోనూ కానీ ఇదే జరిగింది, కానీ నేను ఎందుకు ముందు వచ్చానంటే మనం అందరం వచ్చింది నీ డబ్బు నా డబ్బు కాదు, ప్రజల ట్యాక్స్ రూపంలో కట్టిన డబ్బులతో వచ్చాను కాబట్టి ఒక 10 నిమిషాలు ముందెళ్తే ఎవరైనా ఇండస్ట్రియలిస్ట్ వచ్చి అక్కడ మన మాట విని మనకి ఇండస్ట్రీ పెట్టడానికి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఒక 100 మందికైనా ఉద్యోగం మనం తెప్పించగలిగే వాళ్ళం. ఒక 100 మందికో 200 మందికో ఒక్క ఉద్యోగం వచ్చినా మనం ఇక్కడికి వచ్చిన దానికి ప్రయోజనం అవుద్దని చెప్పి వచ్చారు వాళ్ళు. అప్పుడు అర్థమైంది ప్రజల యొక్క సొమ్ము ఎందుకని బాబు గారు విజన్ లేకపోతే ఏంటిదైనా ఎందుకంత తాపరితం పడుతున్నారంటే, ఒక్కరికి ఉద్యోగం కల్పించిన వాళ్ళ జీవితాంతం, వాళ్ళ తరం నెక్స్ట్ తరం కూడా, వాళ్ళ పిల్లలు, వాళ్ళ నాన్నగారు, ఇప్పుడు నాకనేది ఉద్యోగం వచ్చిందంటే మా నాన్నగారు బాగుపడినట్టే, మా పిల్లలు బాగుపడినట్టే. అది ఆయన అందుకని ఆలోచించి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా నేషనల్ ఛానల్స్, ఇంటర్నేషనల్ ఛానల్స్ ఏమని అంటున్నారు బాబు గారిని? డ్రీమ్ బాయ్, దావోస్ డ్రీమ్ బాయ్. ఎందుకనంటే ఏ పొలిటీషియన్ ఎన్నిసార్లు రాలేదు ఇండియా నుంచి, వేరే దేశం నుంచి వచ్చారు లేదని నాకైతే తెలియదు కానండి, భారతదేశం నుంచి ఎక్కువసార్లు దావోసు వెళ్ళి అక్కడ పెట్టుబడుల కోసం అడిగింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కాదు, వైసీపీ వాళ్ళకి చెప్పేది మేము ఒకటే, వైసీపీ పేటీఎం బ్యాచ్. అరే పేటీఎం బ్యాచ్, మీ ఇంట్లో, మీ చుట్టాల్లో, మీ పక్కింట్లోనో, మీ ఎదురింట్లోనో, అమెరికాలో కానీ భారతదేశంలో వేరే రాష్ట్రంలో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు, లేకపోతే వేరే దేశాల్లో ఉద్యోగం సాఫ్ట్వేర్ జాయిన్ చేసేవాళ్ళు, అసలు మీరందరికీ ఎట్లా వెళ్ళారు ఏంటని అడిగితే వాళ్ళు చెప్తారు, బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఇంజనీరింగ్ చేయండి, సాఫ్ట్వేర్లో ఎంత ఉండిద్ది, హైటెక్ సిటీ తీసుకురావడం, ఇవన్నిటి మూలంగానే వాళ్ళందరూ వెళ్ళారు. వాళ్ళు చదువుకున్నారు, ఆ చదువుకి బాట చూపించారు. అన్ని కుటుంబాల నుంచి వెళ్ళిన వాళ్ళు, ఎస్సీలో ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు, బీసీలో ఉన్నారు, ఓసీలో ఉన్నారు, అందరూ ఉన్నారు. సో ఇప్పటికి ఏమంటారంటే కమ్మోళ్ళు అనేది చెప్తారు. ఇంత మాట్లాడుతాను నన్ను కూడా అదే అనుకుంటారు, నేను అది కాదండి. సో ఎందుకనంటే బాబు గారి యొక్క విజన్ నాకు నచ్చి, ఆయన ముందు చూపి నాకు నచ్చి నేను ఆయన గురించి మాట్లాడుతున్నాను. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాం. లాస్ట్ టైం దావోస్కి వెళ్ళాడు.
ఆయన ఫ్లైట్ కూడా అటు చక్కర్లు కొట్టి ఇటు చక్కర్లు కొట్టి, ఈయన ఫ్లైట్ ఏమో డైరెక్ట్గా వెళ్ళింది. పాపం మన భారతదేశం నుంచి వెళ్ళిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు 2019 నుంచి 24 దాకా వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ ఫ్లైట్ ఏమో స్ట్రైట్ వెళ్ళుద్ది. ఈయనేమో అటు తిప్పి ఇటు తిప్పి వెళ్ళుద్ది, అట్లాగా మొత్తానికి వెళ్ళుద్ది. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రెస్ మీట్ అటెండ్ చేయాలి. సరే, అక్కడ ప్రెస్ మీట్ పెడతాడు. పెట్టిన తర్వాత వాళ్ళు ఏదో క్వశ్చన్ అడుగుతాడు. ఇట్స్ లెందీ క్వశ్చన్ అంటాడు. ఊరి అమ్మ, క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి కానీ క్వశ్చన్ వేయడం కాదు. ఇట్స్ లెందీ క్వశ్చన్ అంటాడు. ఆడు బీకామ్ అంటాడు, అది అలా ఇంగ్లీష్లో అడుగుతాడు, ముసులు నవ్వులు నవ్వుతాడు, దిక్కులు చూస్తాడు, అవి చూస్తాడు. మన రాష్ట్రం పరుగు ఓకే. అప్పుడు మన మినిస్టర్ ఎవరబ్బా, గుడ్డు మినిస్టర్ అమర్నాథ్ గారు అంటారు. అక్కడ -12 degrees, -10 degrees, -5 degrees ఉంటుంది. ఆ చలిలో ఎవరైనా స్నానం చేస్తారా అని అంటారు. అసలు నిన్ను ఎన్నుకుంది ఎవరు? ప్రజలు. ఎందుకు ఎన్నుకుంది నిన్ను? ఆ నియోజకవర్గానికి నువ్వేదో మంచి చేస్తాను ఉద్దేశంతో నిన్ను ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేలు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నా 6 కోట్ల మంది 7 కోట్ల మంది ఉన్నా ఎమ్మెల్యేలు అయ్యేది 175 మందే. 175 నియోజకవర్గాలకి. ఆ 175 నియోజకవర్గాల్లో నువ్వు ఒక్కడివి వెళ్ళావు. మళ్ళీ దాంట్లో నీకు ఇంకోటి ఏంటి, మినిస్టర్వి. ఆ మినిస్టర్ ఏంటి, ఉన్న 175 మందిలో అధికారంలో ఉన్న వాళ్ళు దాంట్లో ది బెస్ట్ చూసి ఇస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నీలో ఏం చూసి ఇచ్చారు నాకైతే తెలియదు, కానీ నీకు మినిస్ట్రీ ఇచ్చారు. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చెప్పావు? ప్రెస్ మీట్ పెట్టి మేము దావోస్ ఎందుకు వెళ్ళాలి, పెట్టుబడులకు అక్కడ మంచుగా ఉండిద్ది, చలిగా ఉండిద్ది, గుడ్డు పొదిగిద్ది, కోడి పెట్ట ఇవ్వుద్ది అని నువ్వు చెప్పు. పోనీ అసెంబ్లీలో నువ్వేనా కంపెనీలు తీసుకొచ్చి అంటే బొబ్బట్లు అంటావు, మసాలాలు అంటావు. ఉరీడమ్మ, పక్క రాష్ట్రాలు మేము మీటింగులు పోతే, ఆఫీస్ మీటింగ్, మొన్న మీ మినిస్టరే కదా గుడ్డు గురించి, గుడ్డు యాక్ అయింది, పొదిగింది అవన్నీ అంటాడు, మసాలాల కంపెనీ వచ్చింది అంటాడు, బొబ్బట్లు వచ్చినాయి అంటాడు. అది గత మినిస్ట్రీలకి ఇప్పుడున్న మినిస్ట్రీలకి తేడా ఏంటంటే, సరే మీకు అందరికీ ఇంగ్లీష్ రాదనుకోండి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గానే చెప్పారు నాకు సెల్ ఫోన్ లేదు అని. సో మేమేమంటున్నామంటే, మేము తలో రూపాయి వేసుకుని సెల్ ఫోన్ కొనిస్తాం, యాపిల్ ఫోనే కొనిస్తాం. యాపిల్ ప్రో మొన్నే చూసి వచ్చాను నీకు కొనడానికి. జగన్మోహన్ రెడ్డి 256 GB 131,000. ఓకే, 21,000 యాపిల్ కేర్ అంటారు. 2 సంవత్సరాలకి 150,000 పెట్టి ఫోన్ కొనిస్తాం, మీ అందరం కొనిసిస్తాం. డైలీ జూమ్ కాల్లో అప్పుడు మీ వాళ్ళు వచ్చారు, కొడాలి నాని, వల్లభనేని వంశీ, కొత్తపల్లి రజని, వీళ్ళందరూ జూమ్ కాల్స్లోకి వచ్చారు. ఆ జూమ్ యాప్ అనేది చేసిస్తాం. డైలీ మా లోకేష్ గారి దగ్గర మీ పాత మినిస్టర్లు అందరూ ఇంగ్లీష్ నేర్చుకోండి. తెలుగు కూడా నేర్పిస్తారు మా సారు, హిందీ కూడా నేర్పిస్తారు మా సారు, మ్యాథ్స్ కూడా నేర్పిస్తారు మా సారు. నేర్చుకుని కర్మకాలి మా దరిద్రం బాగోపోతే, మళ్ళీ రాష్ట్ర దరిద్రం బాగోపోతే మీరు గెలిచినప్పుడు ఆ ఇంగ్లీష్ వెళ్ళి మాట్లాడండి. ఓకే, మీకు ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, ఏమీ రాకుండా దావోస్ వెళ్ళి మా పరువులు మాత్రం తీశారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ పరువు తీశారు. ఇక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొస్తాం. మళ్ళీ సగౌరవంగా చంద్రబాబు నాయుడు అంటే విజన్, ఆంధ్రప్రదేశ్కి, అమరావతికి, ఇక్కడున్న నిరుద్యోగులకి, చదువుకునే పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి అందరికీ ఇక్కడే ఉద్యోగాలు చేసుకునేటట్టుగా చేస్తాం. అప్పుడేదో హైదరాబాద్ ఏంట్రా అంటే, మా చిన్నప్పుడు హైదరాబాద్ వెళ్తే డ్రీమ్, అక్కడికి వెళ్ళి చదువుకొని అక్కడ ఉద్యోగం కొట్టాలనేది ఎట్లయితే డ్రీమో, ఇప్పుడు వచ్చే పిల్లలకి, ఎవరైతే 8th, 9th, 10th, ఇంటర్ చదువుతున్న పిల్లలకి ఎక్కడైతే వాళ్ళ ఊళ్ళో చదువుకుంటున్నారో ఆ ఊళ్ళోనే ఉద్యోగం చేసుకునేటట్టుగా బాబు గారు చేస్తారు. అది బాబు గారి యొక్క డ్రీమ్.